సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సో ఈ వీడియోలో వాటన్నిటి అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో చలో ఇంకా అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి సో ఇరానీ ప్లేయర్స్ కి సంబంధించింది అనమాట. సో ఇరానీ ప్లేయర్స్ ఎవరు కూడా ప్రో కబడ్డీ సీజన్ 12 ప్రాక్టీస్ క్యాంప్ లో ఏ టీమ్ లో కూడా ఇంకా జాయిన్ అవ్వలేదు కదా, వాళ్ళకైతే ప్రో కబడ్డీ వాళ్ళు ఒక డెడ్ లైన్ అయితే పెట్టేశారు. సో ఇరానీ ప్లేయర్స్ అంతా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ లోపు ప్రతి టీమ్ లో ఏ టీమ్స్ అయితే ఇరానీ ప్లేయర్స్ ని బై చేశారో ఆ ఇరానీ ప్లేయర్స్ మొత్తం ప్రో కబడ్డీ సీజన్ 12 ప్రాక్టీస్ క్యాంప్స్ లో అన్ని టీమ్స్ లో జాయిన్ అయిపోవాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ లోపు సో అన్ని టీమ్స్ లో ఇరానీ ప్లేయర్స్ అయితే జాయిన్ అయిపోతారు. దిస్ ఇస్ అ గుడ్ సైన్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది మాత్రం గుడ్ సైన్స్ ఫర్ ద గుజరాత్ జైంట్స్ టీమ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే షాద్లు వాళ్ళ టీమ్ లోకి వచ్చేస్తాడు కాబట్టి. అండ్ ఈవెన్ ఇంకా కొన్ని టీమ్స్ కూడా గుడ్ సైన్స్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇరానీ ప్లేయర్స్ వస్తే ఇంకా వాళ్ళ టీమ్ స్ట్రాంగ్ అవుతాయి. సో ఇంకా అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి సో ప్రజెంట్ అయితే 52nd సీనియర్ సర్వీసెస్ నేషనల్ గేమ్స్ అయితే జరుగుతున్నాయి. సో అందులో ప్రజెంట్ ప్రో కబడ్డీ సీజన్ 12 లో ప్లేయర్స్ ఎవరెవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఫామ్ లో లేరు. ఈవెన్ ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 12 లో ఉన్న ప్లేయర్స్ అందులో ఎవరు కూడా కరెక్ట్ గా ఫార్మేస్ అయితే కనబడట్లేదు. ఈవెన్ ఫామ్ అయితే అప్ టు డౌన్ అయిపోతుంది. భరత్ హుడ్డా కానివ్వండి, ఈవెన్ దేవాంక్ దలాల్ కానివ్వండి, నవీన్ ఎక్స్ప్రెస్, ఇంకా జయదీప్, ఇంకా చాలా మంది ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ గా కనిపిస్తుంది. దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ సైన్స్. ఏదైతే ఫ్రాంచైజీస్ ఈ ప్లేయర్స్ ని కొనుంటారో సో వాళ్ళకైతే వెరీ సాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కొన్ని టీమ్స్ పై భారీ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఈవెన్ తెలుగు టైటన్స్ పై ఇంకా ఎక్కువగా చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. చలో ఇంకా అప్డేట్ నెంబర్ 3 వచ్చేసి సో తెలుగు టైటన్స్ టీమ్ అనమాట. సో తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 12 ప్రాక్టీస్ క్యాంప్ లో తెలుగు టైటన్స్ టీమ్ కోచ్ అమన్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. అమన్ ఆడేది లెఫ్ట్ కార్నర్. ఆ లెఫ్ట్ కార్నర్ పైన ఎందుకంత ఫోకస్ చేస్తున్నాడో నాకైతే కోచ్ అసలు అర్థం కావట్లేదు. ఈవెన్ అమన్ అయితే లాస్ట్ ఇయర్ బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ చేశాడు పునేరి పెల్టన్స్ టీమ్ కి. ఈవెన్ ఆఫ్ సీజన్ తను చాలా మంచిగా ఆడుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే అస్లమీనం దానికి ఇంజురీ అయిందో తన పర్ఫార్మెన్స్ కూడా డిప్ అయిపోయింది. అమన్ ఆ యొక్క లెఫ్ట్ కార్నర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఆడాడు కాబట్టి తెలుగు టైటన్స్ టీమ్ కోచ్ ఇంకా అతనని ఆ యొక్క లెఫ్ట్ కార్నర్ లో స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఆ యొక్క లెఫ్ట్ కార్నర్ కి ఆల్రెడీ అంకిత్ జగ్లెన్ అయితే ఉన్నాడు. బట్ అంకిత్ జగ్లెన్ ని పెట్టుకొని కూడా అమన్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే సంథింగ్ ఇస్ అ ఫిష్, ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇనిషియల్ మ్యాచెస్ లో అమన్ ఆడించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి తెలుగు టైటన్స్ టీమ్. అండ్ దట్స్ ఇట్, ఇవే అప్డేట్స్ అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను పెట్టే వీడియోస్ లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి సో ప్రో కబడ్డీలో హ్యాజ్ ఎ కెప్టెన్ గా వరుసగా 3 ఫైనల్స్ ఒకే ఒక్క టీమ్ కి ఆడినటువంటి కెప్టెన్ ఎవరు? లెట్ మీ అన్ ద కామెంట్స్. సో మీ కబడ్డీ నాలెడ్జ్ ఎంత ఉందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.